ఇప్పటికే 43 సీట్లలో ఆధిక్యంలో ఉంది. పీఠాన్ని కైవసం చేసుకోనుంది బీజేపీ అని కూడా అర్థమవుతుంది. మ్యాజిక్ మార్క్ 36 దాటితే సరిపోతుంది అధికారం చేపట్టడానికి. అయితే బీజేపీ 43 సీట్లలో ముందుకు ఆధిక్యంలో కొనసాగుతుంది. 26 స్థానాల్లో ఆప్ కూడా ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఒక్క సీటుతో కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది. ఇక న్యూఢిల్లీ సిటీలో కేజ్రీవాల్ వెనుకంచున్నారని కూడా అర్థమవుతుంది. కేవలం 1500 ఓట్ల తేడాతో వెనుకబడ్డారు కేజ్రీవాల్. ఇక కేజ్రీవాల్తో పాటు అక్కడ ఉన్న ముఖ్య నేతలు ఎవరైతే సిసోడియా కానీ అతిషి కానీ వీళ్ళందరూ కూడా ముఖ్య నేతలు, ఆప్కి సంబంధించిన నేతలందరూ కూడా వెనకంజలో ఉన్నారు. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత బీజేపీ ఢిల్లీ అధికార పీఠాన్ని చేపట్టబోతుందా లేదా అనేది కూడా తెలియాల్సింది. మ్యాజిక్ ఫిగర్ 36 ఇప్పటికే దాటేసింది అని అంటే ఆల్మోస్ట్ మనకు అర్థమైపోతుంది బీజేపీ ఈసారి అధికారాన్ని చేపట్టబోతుంది అని. 43 సీట్లలో ముందంజలో ఆధిక్యంలో కొనసాగుతుంది బీజేపీ. ఇక మరి చూడాలి, ఇంకా ఈవీఎంల లెక్కింపు అనేది కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ ఏ విధంగా అందనుందని కూడా అర్థమవుతుంది. ఓట్ల శాతం కూడా ఇద్దరి మధ్య, ఆప్ కానీ అటు బీజేపీ కానీ ఇద్దరి మధ్య కేవలం 12% మధ్య తేడాతోనే కొనసాగుతుందని చెప్తున్నారు. ఎర్లీ ట్రెండింగ్ ప్రకారం బీజేపీ ఆప్ మధ్యనే హోరాహోరీ పోటీ కొనసాగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మార్నింగ్ 8కి స్టార్ట్ అయింది ఈ లెక్కింపు ప్రక్రియ. అయితే 11 గంటలకి ఫలితాలని వెల్లడించే అవకాశం కనిపిస్తుంది ఎన్నికల సంఘం. బీజేపీ ఇప్పటికే చెప్పింది, ధీమా వ్యక్తం చేసింది, ఖచ్చితంగా అధికారం మేమే చేపట్టబోతామని చెప్పి. ఇప్పటికే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మనం ఒకసారి చూసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కువగా బీజేపీకే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పడం మనం చూసాం. ఇక ఎట్టకేలకు బీజేపీ ఈసారి అధికారాన్ని చేపట్టబోతుందా, 4వసారి కూడా మేము అధికారం చేపట్టబోతామని ఏదైతే ధీమా వ్యక్తం చేశారో ఆప్ నేతలు, దానికి విరుద్ధంగా బీజేపీ అధికారం చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ ఎప్పట్లాగానే గత 2 సార్లు ఏ విధంగా అయితే ఘోరంగా ఓడిపోయిందో ఈసారి కూడా కాంగ్రెస్ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం అవడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఢిల్లీలో ప్రధాన నేతలు ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కానీ అటు అతిషి కానీ ఎందుకు వెనకంజలో ఉన్నారు అనేది కూడా తెలియాల్సింది. ఇక పోస్టల్ బ్యాలెట్లో ఎర్లీ ట్రెండింగ్స్లో బీజేపీ ఆధిక్యతలో కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లుగానే ఎర్లీ ట్రెండింగ్ కూడా కనిపిస్తున్నాయి. ఆప్కు -90 అనే విషయాలు కూడా తెలియాల్సింది. ఎర్లీ ట్రెండ్స్లో కూడా బీజేపీ వైపే ఫలితాలు అనుకూలంగా ఉన్నాయంటే ఇప్పటికే ఏదైతే బీజేపీ చెప్పిందో బడ్జెట్లో 12 లక్షలకి నో ట్యాక్స్ అని చెప్పి దానికి సంబంధించే ఉద్యోగులు ఆకర్షితులయ్యారా బీజేపీకి అని కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు ఢిల్లీలో, ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఎక్కువగా అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ వాళ్ళ అనుకూలతనంతా కూడా బీజేపీ తన వైపు తిప్పుకుందని కూడా అర్థమవుతుంది. ఉద్యోగులంతా బీజేపీకి మొగ్గు చూపించారని కూడా మనం ఈ ఫలితాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. మొన్న ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే 12 లక్షలు ఉందో దాని ఇంపాక్ట్ ఎక్కువగా బీజేపీకి పడిందని కూడా అర్థమవుతుంది. మరి ఏదైతే అక్రమ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆప్ నేత కేజ్రీవాల్ కానీ దానికి సంబంధించి ఈసారి అధికార పీఠాన్ని బీజేపీకి కైవసం చేశారా ఢిల్లీ ప్రజలు అనే డీటెయిల్స్ కూడా తెలియాల్సింది. మనం చూసుకుంటున్నాం 44-25లో కొనసాగుతుంది బీజేపీ. 44 ఆధిక్యంలో ఉంటే ఆప్ 25లో ఉంది. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. అయితే కాంగ్రెస్ కి సంబంధించి అటు దేవేంద్ర యాదవ్ అనే నేత అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తాను ముందంజలో నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కేవలం తనకి సంబంధించి ఒక సింగిల్ డిజిట్ కే పరిమితమైంది కాంగ్రెస్. ఎప్పట్లాగానే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లుగానే 2 సార్లు ఏదైతే వెనకంజలో కొనసాగిందో కాంగ్రెస్ ఓటమి పాలైందో, ఘోర పరాజయాన్ని చూస్తుందో దాని ప్రకారమే ఈ 2025 ఎలక్షన్స్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ వెనకంజలో ఉందని కూడా అర్థమవుతుంది. బీజేపీ 44కి చేరుకుంది. ఎప్పటికప్పుడు డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం ఈ హోరాహోరీ పోటీకి సంబంధించి క్షణం అప్డేట్స్ ని మనం లైవ్ లో చూస్తున్నాం. బీజేపీ 44లో కొనసాగితే అటు ఆప్ మాత్రం 25లో కొనసాగుతుంది. బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ మనం చూసుకుంటున్నాం ఎప్పట్లాగానే 44లో కొనసాగితే ఆప్ 25. ఈసారి అంటే 3 సార్లు అధికారం చేపట్టిన ఆప్ 4వసారి వెనకంజలో ఉందని కూడా అర్థమవుతుంది. ఏదైతే ప్రజలకి సంబంధించి ఢిల్లీ ప్రజలకు సంబంధించి ఉచిత వరాలను కురిపించారో కేజ్రీవాల్, దానికి భిన్నంగా కేజ్రీవాల్ ఇచ్చిన ప్రతి ఒక్కటి మేము అమలు చేస్తాం, ఇక అది కాకుండా ఇంకా ఎక్కువ శాతం కూడా పెంచుతామని చెప్పి కూడా బీజేపీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా అటు ఢిల్లీ ప్రజల్ని ఇది చేశాయని కూడా మనం చెప్పుకోవచ్చు. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కూడా కనిపిస్తుంది బీజేపీ. ఎట్టకేలకు బీజేపీ మనం ఇందాక మాట్లాడుకున్నాం యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే బీజేపీకి 45 నుంచి 55 ఆధిక్యంలో కొనసాగుతుందని కూడా అనుకోవచ్చు. ఆప్కి కేవలం 15 నుంచి 25 వస్తాయని చెప్పారు. ఇక అదే ప్రకారం 25కి పరిమితమైంది ఆప్. ఇక కాంగ్రెస్ సింగిల్ డిజిట్ అన్నారు.
సింగిల్ డిజిట్కే పరిమితం అవడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఓట్ల శాతం కూడా మనం ఒకసారి చూసుకుందాం. బీజేపీ 53 నుంచి 53.79 ఉంది. అయితే ఆప్ 41.03 ఉంది. కాంగ్రెస్ కేవలం 3.30% కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండింగ్ ప్రకారం బీజేపీ ఆప్ మధ్య కేవలం ఓట్ల శాతం కూడా 12గా ఉంది. 12%తోనే ఇద్దరి మధ్య తేడాతో ఈ హోరాహోరీ పోటీ అనేది కొనసాగుతుంది. ఇక ఎట్టకేలకు మనం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇప్పటికీ మనం చూసుకుంటే 11 గంటలకి మనకి ఫలితాలకి సంబంధించి వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఫలితాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది ఎన్నికల సంఘం. అయితే సమయం 9:15 ఇప్పుడు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ అనేది సొంతం చేసుకుంది. 44లో ఇప్పటికే 44లో కొనసాగుతున్న బీజేపీ మనం చెప్పుకున్నాం ఇందాకే 36 వస్తే సరిపోతుంది అని. 44లో ట్రెండింగ్ లో నడుస్తుంది బీజేపీ, ఆధిక్యంలో నడుస్తుంది. రైట్, ఇక ఓవరాల్ గా ఇష్యూకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. ఒకసారి రాజుతో మాట్లాడదాం. రైట్ రాజు, మనం చూస్తున్నాం బీజేపీ 44లో కొనసాగుతుంది. ఆప్ కేవలం 25లోనే ఆగిపోవడం కూడా మనం చూస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్ 36 అనుకున్నాం, 36ని క్రాస్ చేసేసింది బీజేపీ. ఎలా చూడొచ్చు అంటారు? ఈసారి ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి రాజు? ముందు నుంచి చెప్తూనే ఉంది బీజేపీ ఖచ్చితంగా మేము 50 స్థానాల వరకు కూడా కైవసం చేసుకుంటామని. బీజేపీ అంచనాలకు తగ్గట్టుగాను సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దాని ప్రకారం కూడా చూసినా కూడా ఇప్పుడు బీజేపీ ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీ పీఠాన్ని 27 ఏళ్ల తర్వాత కైవసం చేసుకునే దిశగానే ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో 8 గంటల నుంచి 8:30 వరకు ఉన్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ చూస్తే ఖచ్చితంగా బీజేపీకి అది పోస్టల్ బ్యాలెట్ కాబట్టి కొంత ముందంజలో ఉందనుకోవచ్చు. తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఆ ఈవీఎంల్లో లెక్కించడం ప్రారంభించిన తర్వాత కూడా దాదాపు ఇప్పుడు బీజేపీ 44 సీట్లు అది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 36 సీట్లు అనేది మ్యాజిక్ ఫిగర్ దాటి ఇప్పుడు 44 అయితే వెళ్ళింది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 25 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. దేవేంద్ర యాదవ్ ఒక సీట్ను కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ఈక్వేషన్స్ కానీ మనం ఒకసారి చూస్తే ట్రెండ్స్ని బట్టి చూసినా కూడా ఖచ్చితంగా అటు బీజేపీ అధికారాన్ని చేపడుతుంది. ఢిల్లీ పీఠాన్ని ఈసారి ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకుని పాలన చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ ప్రజలు కూడా గత 10 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో ఒక అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ మొదటిసారి 2013లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఢిల్లీ అటు దేశ ప్రధానిగా మోదీ రావడం, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచినటువంటి దాదాపుగా ఈ 15 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో అటు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇటు బీజేపీకి మధ్యన ఒక వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అటు కేజ్రీవాల్ కూడా నేనేమీ అభివృద్ధి చేయలేకపోతున్నాను, బీజేపీ నాకు సహకరించట్లేదు అని చెప్తూనే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని గమనించినటువంటి ప్రజలు కూడా కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వైపు ఓట్లు వేసి గెలిపిస్తే ఈసారి కొన్ని ఉచిత హామీలను అటు మహిళల విషయంలో కానీ, గ్యాస్ సిలిండర్ల విషయంలో కానీ, అదేవిధంగా కొన్ని అభివృద్ధి సంబంధించినటువంటి వాటి విషయంలో కానీ హామీలు ఇచ్చింది కాబట్టి ఆ హామీలన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందనే ఒక అంచనాకి ఆ ప్రజలు వచ్చి ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే బీజేపీ వైపు మొగ్గు చూపు ఉండొచ్చు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడో దాదాపుగా 9 గంటలకి ముందే మ్యాజిక్ ఫిగర్ని దాటినటువంటి బీజేపీ ఇప్పుడు 44 సీట్లలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 44 స్థానాలు ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గడిచినటువంటి అరగంట నుంచి కూడా ఈ 44 సీట్లు అనేది అలాగే కాన్స్టెంట్గా ఉన్నటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒకవేళ ఓటర్స్ అంటే నాడి పట్టుకోలేకపోతే ఖచ్చితంగా రెండు పార్టీలు కీలకంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ కానీ ఇటు బీజేపీ కానీ రెండు వైపులా ప్రజలు అటు ఇటు అయితే ఉండేది. ఇది పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కనిపించింది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మనం ముందుగానే చెప్పుకున్నాం. అటు ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి యూనియన్లు కానీ అభిమానులు కానీ ఉద్యోగుల్లో ఉండొచ్చు, వాళ్ళు ఓట్లు వేసి ఉండొచ్చు కాబట్టి కొంత దరిదాపుల్లోకి వచ్చినాయి రెండు పార్టీలు, ఒకటి ఎక్కువ తక్కువ. కానీ ఇక్కడ స్పష్టంగా అటు ఈవీఎంల్లో వేసినటువంటి ఓట్లన్నీ కూడా ప్రజలు వేసే ఓట్లు కాబట్టి ఆయా నియోజకవర్గాలు
నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని బట్టి, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కీలకమైనటువంటి నేతలందరూ కూడా వెనకంజలో ఉన్నారు. అటు సీఎంగా ఉన్నటువంటి అతీషి కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ వీళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్నారంటే ఆ పార్టీకి సంబంధించి పరిపాలనని ప్రజలు తిరస్కరించారనేది ఇక్కడ కొంతవరకు అర్థం చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. 10 సంవత్సరాలు ఖచ్చితంగా ట్రెండ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ 10 సంవత్సరాల్లో ప్రభుత్వాలు మారుతూ ఉంటుంది. సహజంగా అయితే అటు గతంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన తర్వాత ఖచ్చితంగా మూడోసారి ఓటమి చవి చూసింది. కానీ బీజేపీ దాన్ని మార్చినటువంటి పరిస్థితి ఉంది. 2014 నుంచి 2024 ఎన్నికల్లో కూడా అంటే మూడోసారి విజయం సాధించి వీటిని అయితే మార్పు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 2 సార్లు అటు ఆప్ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ముందు నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళినటువంటి బీజేపీ అధిష్టానం ఇప్పుడు పూర్తి స్థాయిలో దీన్ని గెలుపు దిశగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎర్లీ ట్రెండ్సే కాదు, ఇప్పుడు అంటే మరీ ఒక గంటన్నరలో పూర్తి స్థాయి రిజల్ట్ అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 44 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణుల్లోనూ నాయకుల్లోనూ బరిలో నిలిచినటువంటి అభ్యర్థుల్లో కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ జోష్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎక్కడా కూడా బీజేపీ నిరుత్సాహపడే అవకాశం అయితే లేదు. కానీ ఆప్కు సంబంధించినటువంటి నాయకులు వెనకంజలో ఉండడం, ఆ పార్టీని నడిపిస్తున్నటువంటి కేజ్రీవాల్ కానీ, సీఎంగా ఉన్నటువంటి అతీషి కానీ, కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం డేలా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కేవలం ప్రజలు కూడా ఆ గతంలో 2015 నుంచి 20 వరకు అటు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసింది, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అనే దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. అదేవిధంగా 20 నుంచి ఇప్పుడు వరకు 25 వరకు ఉన్నటువంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం ఏంటి అంటే అటు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యంగా జైలుకి వెళ్ళడం, లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో చేసినటువంటి వాటిని కంటిన్యూ చేయకుండా కొంత వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఫాలో అప్ లేని దాన్ని ప్రజలు గమనించారు. ఈసారి ఖచ్చితంగా బీజేపీకి పట్టం పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము తరచూ చూస్తూనే ఉన్నాం. ఢిల్లీకి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధించి కానీ ఎక్కువ ప్రభావం అయితే ఉంటుంది అక్కడ. ఎందుకంటే అక్కడ సీఎంకి లెఫ్టినెంట్ గవర్నర్కి ఇద్దరికి కొంత వివాదాలు నడుస్తూనే ఉంటాయి. ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ సీఎంకి పూర్తి స్థాయి అధికారాలు లేకపోవడంతో ఢిల్లీ సీఎం కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ గమనించినటువంటి ప్రజలు కూడా ఒకసారి బీజేపీకి కనుక అధికార పగ్గాలు అప్పగిస్తే ఖచ్చితంగా వివాదాలు మాడితెరిగే కొన్ని పనులను అభివృద్ధి పనులు అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడానికి కొంతవరకు బీజేపీకి అవకాశం ఉంటుందని భావించినట్లుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ఎర్లీ ట్రెండ్స్ నుంచి పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో బీజేపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకెళ్తున్నటువంటిది అయితే ఇక్కడ అత్యంత స్పష్టంగా చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు కేవలం 25 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. 36కి రావాలంటే దాదాపు ఇంకా ఒక 11 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటడానికి 11 సీట్లు కావాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం చూస్తే ఇప్పటికే అన్ని నియోజకవర్గాల పరిధి నుంచి వస్తున్నటువంటి కౌంటింగ్ కేంద్రాల నుంచి వస్తున్నటువంటి లెక్కల ప్రకారం చూసినా కూడా ఈ రెండింటి మధ్యన 12% మాత్రమే తేడా ఉంటుందనేది తెలుస్తుంది. ఆ 12% ఇప్పటికే బీజేపీ క్యాప్చర్ చేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క వార్డులు ఒక్కొక్క ఏరియాకి సంబంధించినటువంటి ఉంటాయి కాబట్టి కొన్ని చోట్ల అటు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువగా ఓటర్స్ మొగ్గు చూపు ఉండొచ్చు, కొన్ని చోట్ల బీజేపీకి మొగ్గు చూపు ఉండొచ్చు. అదే ఇప్పుడు వ్యత్యాసాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే ఢిల్లీ పీఠం మాత్రం ఈసారి బీజేపీ కైవసం చేసే దిశగానే కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఇప్పటికే బీజేపీ శ్రేణుల్లోనూ నాయకుల్లోనూ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుల్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వాళ్ళైతే ఒక నిర్ణయానికి దాదాపుగా వచ్చేసినట్లే. ఎందుకంటే ఎర్లీ ట్రెండ్ పోస్టల్ బ్యాలెట్ మీద ఆధారపడినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈవీఎంలో నుంచి ఉన్నటువంటి మొదటి రౌండ్, రెండో రౌండ్, మూడో రౌండ్ల దాకా దాదాపుగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి వచ్చే ప్రతిదీ కూడా మెజార్టీ దిశగానే చూడాలి. ఇక్కడ ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్లో వచ్చినటువంటి ఆధిక్యమే ప్రతి అభ్యర్థికి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోస్టల్ బ్యాలెట్లో కూడా వెనకంజలోనే అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కొంతవరకు ముందుకి వెళ్ళిన 25 సీట్ల నుంచి 18 సీట్లు, 25 సీట్లు, 26 సీట్ల వరకు వెళ్ళినా కూడా తర్వాత పోస్టల్ బ్యాలెట్లోని వెనకంజలో ఉన్నటువంటి ఢిల్లీ సంబంధించి ముఖ్యంగా న్యూఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కానీ, సీఎం అతీషి కానీ, సిసోడియా కానీ వీళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ గత 2 ఎన్నికల నుంచి డిపాజిట్ కూడా లేకుండా పోయింది. ఒక్క ఖాతా కూడా తెరిచినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి దేవేంద్ర యాదవ్ తన సీట్ను తాను
నిలబెట్టుకుని ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఆ ప్రాంతంలో కూడా బీజేపీ కొంతవరకు ప్రజల్ని కనుక ఆకర్షితులను అయ్యుంటే కనుక ఖచ్చితంగా అది కూడా చేజారిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సీఎంగా ఉన్నటువంటి సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఎట్లాంటి ప్రభావం చూపించలేకపోయింది. బీజేపీ అయితే ఖచ్చితంగా తాము అనుకున్న దాన్ని సాధించాలి, ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ వచ్చిందో మొత్తాన్ని అంతా కూడా సెట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ అటు జైల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అతీష్ని సీఎం చేయకుండా తానే కంటిన్యూగా అయ్యుండి ఒకవేళ ఎన్నికలకు సీఎం హోదాలో వెళ్ళి తనకి సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా బహిర్గతం చేస్తుంటే ఒకవేళ ఇంకా సీట్ల సంఖ్య పెరుగుండేదేమో. కానీ అవినీతి ఆరోపణలతోనూ అటు అభివృద్ధిలో కొంత వెనకంజ ఉండడం, ప్రచారాల్లో కూడా అటు ఢిల్లీ సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా సహకరించట్లేదు, నేను ఏమీ చేయలేకపోతున్నానని అటు అరవింద్ కేజ్రీవాల్ చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనికి తోడు కొన్ని విమర్శలు అయితే చేశారు. మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేయడానికి ఇప్పటికే బీజేపీ వ్యూహం పన్నినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఒక్కొక్క అభ్యర్థికి 15 కోట్ల రూపాయల వరకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, వాళ్ళని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని విమర్శలు చేశారు. వీటన్నింటినీ కూడా కొంతవరకు అరవింద్ కేజ్రీవాల్కి ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పటికే అటు జైలుకి వెళ్ళొచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ రేపొద్దున ప్రభుత్వం మారితే కూడా అనేక చిక్కుల్లో పడతారు. అదే ఇక్కడ స్పష్టంగా అయితే మెజార్టీని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఢిల్లీ పీఠం ఈసారి ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. అరవింద్ కేజ్రీవాల్ తన ఓటమిని తానే అంగీకరించక తప్పదే లేదు. ఎందుకంటే ఇప్పటికే 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఓటింగ్ కౌంటింగ్ అనేది ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న రైట్. ఇక సార్ మనం చూస్తే ఢిల్లీలో ఒకప్పుడు చక్రం తిప్పిన కాంగ్రెస్ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం అవడం చూస్తున్నాం. లాస్ట్ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే ఆప్ 62 కొనసాగిన ఆప్ ఇప్పుడు చూస్తే కేవలం 21లో పరిమితం అయింది. ఇప్పుడు మనం చూస్తే బీజేపీ 48లో ఉంది. ఈ నంబర్స్ మారే అవకాశం కనిపిస్తుంది అంటారు. బీజేపీ బలం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది, ఆప్ తగ్గుతుంది. సో మై యాక్సెస్ ప్రదీప్ గుప్తా గారు చెప్పినట్లు బీజేపీ విల్ కమ్ క్లోజ్ టు 55, అరవింద్ కేజ్రీవాల్ విల్ ఫాల్ డౌన్ క్లోజ్ టు 15, కాంగ్రెస్ విల్ రిమైన్ ఎట్ 1. ఈ మూడే జరుగుతాయి. శీష్ మహల్లో కేజ్రీవాల్ విలాస్ జీవితం గడుపుతున్నారు అని చెప్పి బీజేపీ చేస్తున్నారు. దానికన్నా ముందు మనము ఇందాక నుంచి చెప్తున్నాము కదా, ముస్లిమ్స్ దళితులు కూడా ఈసారి అతనికి వెళ్తూ ఉన్నారంటే సప్రజం అని చెప్పాను కదా. ఇప్పుడు వస్తున్న నెంబర్లు చూస్తా ఉన్నాం. కొన్ని కాన్స్టిట్యూన్సీ నేను అప్డేట్ తీసుకుంటున్నాను. ముస్లిమ్స్ డామినేటింగ్ ఉన్న 12 స్థానాల్లో 7 చోట్ల బీజేపీ లీడింగ్ ఉంది. 7 చోట్ల బీజేపీ ఉంది. సో దట్స్ వెరీ క్లియర్. సో ఇతను మమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేదు, మా వైపు నిలబడలేదు అనేది 2020 రాయిట్స్, తర్వాత 22లో కూడా ఇంకోటి జరిగింది. వాళ్ళు అతనితో డివేట్ అయిపోయినారు. సో కొంతమంది ఓటింగ్ దూరంగా ఉంటారు, కొంతమంది కాంగ్రెస్ కేసు ఉంటారు. డెఫినెట్గా 2 నుంచి 3% బీజేపీకి పడుతుంది. ఇది 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల నుంచి గమనిస్తున్నాము. బీజేపీ చాలా చాకచక్యంగా ముస్లిం ఓట్లను కూడా తెచ్చుకోగలుగుతుంది, క్యాండిడేట్లు ఇవ్వకుండా కూడా తెచ్చుకోగలుగుతూ ఉంది. ఇక్కడ కూడా అది జరిగింది. సో 50 బీజేపీకి వెళ్తే 54-15కి వస్తారని దాదాపు అదే జరుగుతుంది. ఇంకెన్నికిపోతుంది. మహారాష్ట్ర ఎన్నికలు ఇదే స్టేబుల్. నేను మొదటి నుంచి చెప్తున్నాను మీకు. పోస్టర్ బ్యాలెట్ అప్పుడు పోటాపోటీగా ఉంటుంది. ఈవీఎంలో వచ్చేసరికి బీజేపీ ఒకసారిగా దూసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. 60 దాటదు అనుకుంటున్నాను. 54-50 దగ్గర వరకు మై యాక్సెస్ అవుతుంది అనమాట. సో మీరు కాంగ్రెస్ గురించి ఇన్నిసార్లు అడుగుతున్నారు, అదే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా వర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిర్లిప్తత, కాంగ్రెస్ పార్టీ ఏ సెక్షన్ కూడా ఓన్ చేసుకుని వాళ్ళకి ఏం చేయకుండా అవినీతి తరపు ఇరుక్కుపోయిందో, కేజ్రీవాల్ కూడా రెండోసారి వచ్చినప్పటికీ ఎవరిని కూడా ఓన్ చేసుకోలేకపోయినా, కేజ్రీవాల్ మనోడు అనే ఫీలింగ్ ఎవరికి ఇవ్వలేకపోయినాడు. దాడులు జరుగుతున్నా లేక వాళ్ళ ఇబ్బందుల్లో ఇంకొకటి ఉన్నా కానీ ఈయన మోడీ మీద పోరాటం చేసాడు తప్పితే ప్రజల కోసం చేసినట్టుగా కనపడట్లేదు. మోడీ మీద అటాక్ చేయడం, మోడీ వ్యతిరేక ఓటు తన పడుతుందన్న భ్రమలో ఉన్నట్టున్నాడు. కానీ దాన్ని వీళ్ళు ఒకసారి బ్రేక్ చేసుకోగలిగినారు. అక్కడ మోడీ, ఇక్కడ కేజ్రీవాల్ అనేది సరిపోతుంది. 2 చోట్ల మోడీనే, ఇక్కడ కూడా సీఎం మోడీ అన్నట్టుగానే తీసుకురాగలిగినారు. సో ఇది ఖచ్చితంగా సెట్ బ్యాక్. అయితే కాంగ్రెస్ విల్ బి వెరీ హ్యాపీ. 0 నుంచి 1కి వచ్చిన మా వాడు ఒకడు అసెంబ్లీలో ఉన్నాడు అంటాడు. అయితే అతన్ని కాపాడుకోవాలి కాంగ్రెస్ పార్టీ, అతను మారిపోకుండా కాపాడుకోవాలి. అతను పీసీసీ అధ్యక్షుడు కూడా, ఈ రోజున పీసీ అధ్యక్షుడు కూడా అతను పోకపోవచ్చు. అయితే కేజ్రీవాల్ భయపడాల్సింది ఇప్పుడు ఢిల్లీ గురించి కాదు, పంజాబ్ గురించి భయపడాలి. పంజాబ్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది. 117 కానీ 92 సీట్లలో ఉన్నారు. మహారాష్ట్ర ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. పార్టీలు ఎట్లా విడిపోతే ఎట్లా చెల్లుస్తారు బీజేపీకి బాగా తెలుసు. పంజాబ్లో ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకోవడం కేజ్రీవాల్కున్న తక్షణ కర్తవ్యం. ఢిల్లీలో ఆయన ఇప్పట్లో ఆయన చేయగలిగిన చేసేది ఏం లేదు. కానీ ఆయన పంజాబ్కు పోయి వాళ్ళతో మాట్లాడుకొని ఆ పార్టీలో చీలికలు వచ్చి ఏదైతే శివసేన 2 అయిందో, ఎన్సీపీ 2 అయిందో, అట్లా పంజాబ్ ఆప్ గనక 2 కాకుండా ఆయన కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ హ్యాపీ పీపుల్ కాంగ్రెస్ వాళ్ళు. ఒక సీట్ వచ్చినందుకు కాదు, కేజ్రీవాల్ ఓటమి మా గెలుపు అనుకుంటారు. కేజ్రీవాల్ వలన మాత్రమే ఢిల్లీలో వాళ్ళు 0 అయిపోయినారు, పంజాబ్లో ఓడిపోయినారు.
గోవా, ఉత్తరాఖండ్ లాంటి చోట, హర్యానా లాంటి చోట గెలవలేకపోయినారు ఇతను ఓటు చీల్చడం వల్లనే. ఇప్పుడు ఈయన ఓడిపోయిన తర్వాత ఇతను ఏం చేస్తారనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీ తిరిగి అక్కడ అంటే ఏదైతే ఒక 5-6% వెళ్ళకపోయిందో తిరిగి తెచ్చుకోగలుగుతుందని చూడాలి. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం వెరీ హ్యాపీగా ఉంటాయి. కేజ్రీవాల్ ఓడిపోయినాడు, తిరిగి మా స్థానం మాకు వస్తుంది అనేది. ఇది ఎవిడెంట్ అండి. పంజాబ్లో ఖచ్చితంగా ఈయన డైరెక్ట్ ఓడిచ్చాడు, హర్యానాలో ఇతను చీల్చిన వాళ్ళు ఓడిపోయినారు. అంతమంది గోవాలో అట్లాగే జరిగింది, ఉత్తరాఖండ్ అట్లాగే జరిగింది. గోవాలో అయితే 2 సీట్లతో ఓడిపోయారు. 30 సీట్లు రావాలి, 28 వచ్చినాయి, ఓడిపోయినాయి. ప్రతి చోట చీల్చుకుంటూ వచ్చాడు. ఇంక ఇతను దూకుడికి పడుతుంది. ఇంతవరకు రాహుల్ గాంధీ మీద అటాక్ చేశాడు, మమతా ఉండాలి, రాహుల్ గాంధీ పనికిరాదు, ఇండియా బ్లాక్ పనికిరాదని. ఇప్పుడు ఈయన కాంప్రమైజ్ అవుతాడు. కాంప్రమైజ్ కాకుండా ఆయన కూడా పోతాడు. మీకు మాయావతి ఒకరోజు ఎంత ఫోర్స్ ఉందో 2002, 2003, ఈరోజు మాయావతి గురించి మాట్లాడే వాళ్ళు లేరు. మాయావతికి ఉత్తరప్రదేశ్లో స్థానం లేదు. ఇక్కడ ఢిల్లీలో కూడా ఇంతమంది 1 సీటు 2 సీట్లు గెలుస్తుండే వాళ్ళు, బీఎస్పీ వాళ్ళు కూడా. అంటే దళితుల ఛాంపియన్ బీఎస్పీ అనేది పోయింది. మాయావతి లాగా మాయమైపోతాడు కేజ్రీవాల్ అని ఒక ఫ్రెండ్ నాకు క్వశ్చన్ పెట్టాడు అనమాట. చెప్తున్నావు కదా, మాయావతి లాగానే కేజ్రీవాల్ కూడా మాయమైపోతాడంటే మనం అంత హార్ష్ కామెంట్ చేయకూడదు. బట్ ఇట్స్ గోయింగ్ టు స్లో డౌన్ కేజ్రీవాల్ దూకుడికి బ్రేక్ అయిపోతుంది. కేజ్రీవాల్ నిజంగా చాణక్యం ఉన్నవాడైతే ముందు పంజాబ్లో ప్రభుత్వాన్ని కనీసం ఒక 6 నెలలు కాపాడుకోగలగాలి. పంజాబ్లో కూడా ప్రభుత్వం పోతే బీజేపీ ప్రభుత్వం పడగొడుతుందని అందరికీ తెలుసు. దానివల్ల బీజేపీని ఎవరు ద్వేషించాడంటే సామాన్యులకి అది పట్టనే విషయం. మీరు మహారాష్ట్రలో చూసారు, అన్ని పార్టీలు గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ అన్ని సీట్లు తెచ్చుకోగలిగినారు. కాబట్టి బీజేపీ మీద పోరాటం కాదు, మీ పార్టీల మీద, మీ బలాన్ని పెంచుకోవడం మీద ఆపు కానీ కాంగ్రెస్ కానీ ఇంకో పార్టీ కానీ పని చేసుకుంటే మీకు ఉపయోగం ఉంది. ఉచితాలకు వ్యతిరేకమన్న బీజేపీ ఏమో అన్ని సీట్ల ముందంజలో ఉంది, అసలు సామాన్యుని అని చెప్పుకుంటూ అన్ని ఉచితాలు ఇచ్చినప్పుడు వీళ్ళు రియలైజ్ అయ్యి ఉండాలి. వాళ్ళు అన్ని వ్యతిరేకంగా 500 రూపాయలు ఎల్పీజీ, మీరు మోడీ వచ్చాడు దేశం కోసం మీరు ఎల్పీజీ సబ్సిడీ వదులుకున్న పార్టీ ఈరోజు మీరు సబ్సిడీ ఇస్తామన్నప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవాలి. స్ట్రాటజీ ఏంటని అర్థం చేసుకుని ఉండాలి. చేసుకోలేకపోయినారు. 2500 పెన్షన్ ఇస్తామన్నారు, జీవిత లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు. మొదటి చెప్తాను, ఇక్కడ గెలుస్తే ఒకటి బీజేపీ బ్యాక్గ్రౌండ్ వరకు, 2 ఉచితాలు. ఖచ్చితంగా ఉచితాలు కూడా ఇక్కడ పనిచేసాయి అనుకోవాలి. సామాన్యుని అని చెప్పుకుంటున్న ఎవరైతే కేజ్రీవాల్ ఉన్నారో ఆయనకి సంబంధించి శీష్ మహల్లో కేజ్రీవాల్ విలాస జీవితం అదేదైతే బీజేపీ ఆరోపణలు చేస్తుందో అవి బాగా పనిచేసాయి అంటారా బీజేపీకి? ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. కొంత ఓట్ బ్యాంకు ఇతను కామన్ మ్యాన్ కాదనేది ఎస్టాబ్లిష్ చేయగలిగినారు. ఇతను కూడా అవినీతి చేశాడు, జనాలు కూడా చేసి ఉంటాడేమో అన్న ఫీలింగ్ తీసుకురాగలిగినారు. అదే సో మీరు చూడండి, పార్టీ ఉన్న ప్రధాన నాయకులు అందరూ కూడా వెనకంజనే ఉన్నారు. మనీష్ సిసోడియా, కేజ్రీవాల్, వీళ్ళందరూ ఉన్నారు. అది మొదటి నుంచి ఏదైతే పెడితే ఈవెన్ కేకే ఆప్ గెలుస్తుందని చెప్పిన కేకే కూడా వీళ్ళు ఓడిపోతారని చెప్తా ఉన్నాడు కదా. సో వాళ్ళ ఎన్నిక వాళ్ళే సరిగ్గా చేసుకోలేకపోయినారు. అంటే వీళ్ళంతా ఏమంటే ఆ 2 ఎన్నికల గెలుపుతో ఉన్న జోష్లోని భ్రమల్లో ఉన్నారు. కానీ వేరే బీజేపీ వాళ్ళ బలాన్ని తెలుసుకుని గ్రౌండ్లో పనిచేస్తారు. చాలా వరకు మనం బీజేపీ ముందంచులో ఉంటుంది అని కూడా విన్నాం. సో ఎగ్జిట్ పోల్స్ ఈసారి ఎగ్జాక్ట్ పోల్స్ అయిపోయినాయి ఢిల్లీలో అనుకోవచ్చు. మెజారిటీ అవుతుంది. సార్ ఎగ్జిట్ పోల్స్ పెద్ద, నేను ఎప్పుడు చిన్న పెద్దని కాదు కానీ వాళ్ళు కనీసం ఒక 10-12 ఎన్నికలు చేసి ఉండాలి, చాలా కాలంగా ఉండాలి. ఏదో ఫ్లూగా చెప్పడం కాకుండా అలాంటి సంవత్సరాలు ఎందుకు మయాక్సిస్ ఫెయిల్ అయినా కానీ స్టిల్ మయాక్సిస్ ఎందుకు కన్సిడర్ చేస్తుంటే వాళ్ళు వర్క్ చేస్తారు. 365 days వర్క్ చేస్తారు. టైమ్స్ నో ఉంది, ఈ 2 ఉన్నాయి. ఇంకా మిగిలిన వాళ్ళలో పెద్ద సమస్యలు ఈసారి ఎవరు రాలేదండి. సీ ఓటర్ కానీ వీళ్ళు ఎవరు రాలేదు. మనం చూస్తే 50కి బీజేపీ వచ్చింది, 19లో ఆప్ అలాగే ఉండిపోవడం చూస్తున్నాం. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ 54. రైట్ మనం ఓకే. మొదటిసారి ఒక్కసారి అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ ఆ తర్వాత నుంచి కూడా ఓడిపోతూనే వస్తుంది. మధ్యలో 3 సార్లు కాంగ్రెస్ పార్టీ